హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మన ప్రాజెక్ట్ వచ్చేసి గూగుల్ సెర్చ్ యూజింగ్ పైథాన్. సో మనం పైథాన్ యూజ్ చేసి గూగుల్ సెర్చ్ ఎలా చేయాలి అనేది మన ప్రాజెక్ట్ ఈరోజు. సో మనం దీనికి కావాల్సిన మాడ్యూల్స్ ఏమేమి అవసరమో చూద్దాం. సో మనకు కావాల్సిన మాడ్యూల్ వచ్చేసి గూగుల్. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఎలా ఇన్స్టాల్ చేయాలంటే పిప్ ఇన్స్టాల్ గూగుల్. సో ఈ కమాండ్ యూస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని పైథాన్లో ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఈ కమాండ్ని కాపీ చేస్తున్నా, పిప్ ఇన్స్టాల్ గూగుల్ని. సో ఇప్పుడు నేను దీన్ని మన అనకొండ ప్రాంప్ట్లో ఇన్స్టాల్ చేస్తున్నా. సో ఇది మన అనకొండ ప్రాంప్ట్ ఇది. సో నేను పిప్ ఇన్స్టాల్ గూగుల్ పేస్ట్ చేసుకున్నా ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్కి కొద్ది టైం పడుతుంది కాబట్టి నేను వీడియోని పాజ్ చేసుకున్నా. సో మనం సక్సెస్ఫుల్గా మన గూగుల్ మాడ్యూల్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మన స్పైడర్ని ఓపెన్ చేసుకొని మన ఇంప్లిమెంటేషన్ అంతా కూడా చేద్దాం. సో ఫస్ట్ నేను మన మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఫ్రమ్ గూగుల్ సెర్చ్ ఇంపోర్ట్ సెర్చ్. సో నేను గూగుల్ సెర్చ్ మాడ్యూల్ నుండి సెర్చ్ని ఇంపోర్ట్ చేసుకున్నా. సో అలాగే ఫస్ట్ నేను ఒక క్వీరీని తీసుకుంటున్నా, అంటే మనం ఏం సెర్చ్ చేయాలి గూగుల్లో అని చెప్పేసి. సో క్వీరీ ఈక్వల్ టు నేర్చుకో. సో నేను నేర్చుకొని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫర్ ఐ ఇన్ సెర్చ్ ఫస్ట్ నేను మన క్వీరీని తీసుకోవాలి. సో మన క్వీరీ వచ్చేసి మనం క్వీరీ అనే వేరియబుల్తోనే తీసుకున్నాం. సో అదే తీసుకున్న క్వీరీ. నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకుందామంటే స్టార్ట్. సో స్టార్ట్ ఈక్వల్ టు 0. సో ఇది మన డిఫాల్ట్ వాల్యూ. అండ్ దాని తర్వాత స్టాప్. సో స్టాప్ ఈక్వల్ టు నన్. సో స్టాప్ ఈక్వల్ టు నన్ మీనింగ్ ఏంటంటే మనకు ఇన్ఫైనైట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎన్ని రిజల్ట్స్ ఉంటే అన్ని రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మనకు అన్నీ అవసరం లేదు, ఓన్లీ టాప్ 10 లేకపోతే టాప్ 15 కావాలనుకుంటే మనం స్టాప్ ఈక్వల్ టు 15 తీసుకుంటాం. అలాగే మనం పాజ్ వాల్యూ కూడా డిఫాల్ట్ వాల్యూ తీసుకుందాం 2.0. సో ఈ పాజ్ అంటే ఏంటంటే మన సెర్చ్ రిజల్ట్స్ ఎంత ఫాస్ట్గా రావాలనే దాని గురించి. ఒకవేళ మరీ చిన్నగా తీసుకుంటే గూగుల్ మన ఐపీ అడ్రస్ని బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను కూడా డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటున్నా. సో నేను దాని తర్వాత మన రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఐ. సో ఇదే మన కోడ్ గూగుల్ సెర్చ్కి. సో నేను దీన్ని రన్ చేస్తున్నా, కంట్రోల్ ఎంటర్. సో ఇవన్నీ కూడా మన రిజల్ట్స్ ఇవి. సో దీన్ని మనం ఇంకా డీటెయిల్గా చూద్దాం. సో ఇవన్నీ మన రిజల్ట్. సో ఇక్కడ మనం అన్డాక్ చేద్దాం దీన్ని. ఓకే, సో ఇవి మన టాప్ 15 రిజల్ట్స్ నేర్చుకోకి రిలేటెడ్. సో మన ఛానల్కి సంబంధించి ఏమైనా వచ్చిందో చూద్దాం. సో మనకి ఇక్కడ ఒకటి వచ్చింది యూట్యూబ్ రిలేటెడ్. సో ఇట్స్ youtube.com/c/నేర్చుకో. సో మనకు ఆ నేర్చుకో రిలేటెడ్ క్వీరీకి ఇవి టాప్ 15 అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ నేర్చుకో కాకుండా ఇంకేదన్నా డిఫరెంట్గా తీసుకుందాం, లైక్ ఏదైనా ఒక క్వీరీ లాగా. సో అదేంటంటే మెషిన్ లెర్నింగ్. సో మనం మెషిన్ లెర్నింగ్ తీసుకుందాం. మెషిన్ లెర్నింగ్ ఇన్ తెలుగు నేర్చుకో. సో మన ఛానల్లో ఉన్న రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి మెషిన్ లెర్నింగ్ గురించి. సో ఆ క్వెరీ తీసుకున్నా. సో మన ఛానల్ సంబంధించిన ఏమైనా వస్తాయో చూద్దాం. సో మనకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చినాయి మన ఛానల్కి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా టాప్లో ఉన్నాయి, అన్నీ కూడా మన ఛానల్కి సంబంధించినవి అనుకుంటున్నా నేను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ కాపీ చేసి ఒకటి టెస్ట్ చేద్దాం, లైక్ మన ఛానల్కి సంబంధించిందా లేదా అని చెప్పి. ఎందుకంటే మనం ఓన్లీ మన ఛానల్ నేమ్ తీసుకున్నాం కాబట్టి క్వెరీలో. సో మన ఛానల్ది రానికి కొద్దిగా పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో చూద్దాం. సో ఇది మన ఛానల్ది ఇది వీడియో. సో ఇది మన మెషిన్ లెర్నింగ్ ఇంట్రడక్షన్. సో అదే వచ్చింది మనకు టాప్ సర్చ్. సో మనకు సక్సెస్ఫుల్గా మన రిజల్ట్ అయితే వచ్చింది మన క్వెరీకి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఓన్లీ ఎలా తీసుకున్నాం, మనం ఇప్పటిదాకా ఓన్లీ ఇంత, అంటే మనకు ఓన్లీ టాప్ 15 రావాలి లేకపోతే టాప్ 10 కావాలని తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము స్టాప్ ఈక్వల్ టు నన్ను అలా పెట్టుకొని మన రిజల్ట్స్ అన్నీ కూడా సెర్చ్ చేద్దాం. సో మనం ఒక జనరల్ క్వెరీ తీసుకుందాం. సో మన క్వెరీ వచ్చేసి ఈసారి ఏం తీసుకుందామంటే ఎంఎస్ ధోని అని తీసుకుందాం. సో ఇప్పుడు నేను క్వెరీ ఎంఎస్ ధోని తీసుకున్నాను కాబట్టి మనకు చాలా ఆర్టికల్స్ ఉంటాయి, లైక్ చాలా రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ టాప్ 15 అయితే వచ్చినాయి, లైక్ రిలేటెడ్ అన్నీ కూడా క్రికెట్ లేకపోతే స్కోర్ కార్డ్ ఐపీఎల్ అలా వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఓన్లీ ఇవన్నీ కూడా మనకు టాప్ 15 కదా. సో ఇప్పుడు నేను స్టాప్ ఈక్వల్ టు నన్ను తీసుకుంటా, లైక్ మనకి ఇన్ఫైనైట్ రిజల్ట్స్. ఇన్ఫైనైట్ అంటే మనకి ఇంకా ఎన్నన్నా రావచ్చు అని అలా. సో మనం స్టాప్ ఈక్వల్ టు నన్ను తీసుకుంటే మనకు అన్ని పాసిబుల్ రిజల్ట్స్ అన్నీ కూడా వస్తాయి.
సో ఆల్ పాసిబుల్ రిజల్ట్స్ని మనం తీసుకుందాం ఇప్పుడు. సో నేను అది సెల్ని రన్ చేసుకున్నా బై యూజింగ్ కంట్రోల్ ఎంటర్. సో మనకి ఇవన్నీ కూడా కొన్ని వచ్చినాయి, దాని తర్వాత ఇంకొన్ని వచ్చినాయి. సో ఇలా మనకు వస్తూ ఉంటాయి, ఇంకా అన్లిమిటెడ్ రిజల్ట్స్ అన్నీ కూడా వస్తాయి ఆ పర్టికులర్ క్వీరీకి. అంటే మనం ఏ క్వీరీ అయితే ఎంటర్ చేసినామో దానికి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా మనకి ఇలా వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ మనకు అన్ని పాసిబుల్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఇదంతా కాదు, నాకు ఓన్లీ టాప్ 15 టాప్ 20 కావాలనుకుంటే మనం స్టాప్ వాల్యూ 15 కన్నా 20 కన్నా పెట్టుకుంటాం. సో మనం పైథాన్ యూస్ చేసుకుని గూగుల్ సెర్చ్ సక్సెస్ఫుల్గా చేసినాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.